తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన సర్పంచులు పాటించాల్సిన 5 సక్సెస్ మంత్రాస్ నేను రీల్లో చెప్తున్నాను. ఈ రీల్ మీరు చివరి వరకు చూడండి. నా పేరు ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. ఇక 5 మంత్రాస్కి వస్తే ఫస్ట్ మంత్ర వచ్చేసి మీకు అణచివేత ధోరణి ఉండకూడదు. అంటే ఎలక్షన్స్ లో మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని మీరు టార్గెట్ చేసి దయచేసి వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా అణచివేసే పని చేయకండి. మీ ముందున్న వాళ్ళు అదే పని చేశారు. ఈ ఎలక్షన్ లో వాళ్ళు గెలవలేదు. మళ్ళీ మీరు అదే చేస్తే రాబోయే ఎలక్షన్ లో మీ గెలిచే పరిస్థితి ఉండదు. ఇక రెండో మంత్ర విషయానికి వచ్చినట్లయితే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలకు కట్టుబడి ఉండండి. వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ గ్రామంలో ఉన్న బడ్జెట్ ఏంది, మీ ఇన్కమ్ ఎంత, మీకు ఎన్ని ట్యాక్సెస్ వస్తాయో అన్వేషించి దాని తగ్గట్టుగా మీరు 5 years ప్రణాళికను తయారు చేసుకొని అది ప్రజల ముందు పెట్టి గ్రామ సభ పెట్టి అప్రూవల్ తీసుకొని దానికి కట్టుబడి ఉంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఇక మూడో మంత్ర విషయానికి వచ్చినట్లయితే మీరు అధికారులందరితో సమన్వయం చేసుకోవాలి. అధికారులని మీరు తక్కువ చూపు చూడకూడదు. మీ గ్రామంలో ఉన్న ఆశా వర్కర్లు, అంగన్వాడీ, మీ గ్రామ సెక్రటేరియట్, అటు ఎంపీడీఓ అందరితో, ఎంఆర్ఓలు అందరితో మీరు సమన్వయం చేసుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. ఇక నాలుగో సక్సెస్ మంత్ర వచ్చేసి మీరు ఏ పార్టీ వాళ్ళైనా అక్కడ ఉన్న ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా వాళ్ళతో సమన్వయం చేసుకోవాలి. ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకోకుండా మీరు గనక ముందుకెళ్తే మీరు నష్టపోతారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా మీకు అవసరమే, అందరితో కలిసి పని చేసుకోవాలి. ఇక 5వ సక్సెస్ మంత్ర విషయానికి వచ్చేసి మీరు అప్పులు చేసి దయచేసి మీరు కాంట్రాక్ట్ పనులు చేయకండి, నష్టపోతారు. బిల్స్ వస్తాయా లేదా గ్యారంటీ లేదు. మీ ముందున్న వాళ్ళు అదే చేసి ఆర్థికంగా నష్టపోయారు. మీరు కూడా పోకండి. జై హింద్.